నియంతృత్వం నుంచి దేశాన్ని రక్షించడానికే జైలుకు వెళ్తున్నారని అందుకు గర్వపడుతున్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు శనివారంతో ముగియనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది. ధర్మాసనం ఇచ్చిన బెయిల్ గడువు నేటితో ముగిసిపోతుంది. తిరిగి పోలీసులకు లొంగిపోతున్నా. ఈసారి నన్ను ఎన్ని రోజుల్లో జైల్లో ఉంచుతారో తెలీదు. నన్ను మాట్లాడనివ్వకుండా భయపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. నేను జైల్లో ఉన్నప్పుడు నాకు మెడిసిన్స్ ఇవ్వలేదు. 20 ఏళ్లుగా డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నాను. 10 ఏళ్లుగా ఇన్సులిన్ తీసుకుంటున్నాను. రోజు నా పొట్ట భాగంలో 4 సార్లు ఇంజెక్షన్ తీసుకుంటాను. జైల్లో నాకు ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా ఇవ్వలేదు. దీంతో షుగర్ లెవెల్స్ 300, 325 వరకు వెళ్లాయి. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కిడ్నీ, లివర్ దెబ్బతింటాయి. వీళ్లు నా గురించి ఏం కోరుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. జైల్లో 50 రోజులు ఉన్నాను. 70 కిలోల నుంచి 64 కిలోలకు బరువు తగ్గాను. మళ్ళీ బరువు పెరగడం లేదు. శరీరంలో ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చి ఉండవచ్చు. పరీక్షలు చేయాలని వైద్యులు చెప్తున్నారు. యూరిన్ లో కిటోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉంటే కేజ్రీవాల్ సంతోషంగా ఉంటారు. నేను మీ మధ్య లేకపోయినా అన్ని పనులు జరుగుతాయి. త్వరలో మహిళలకు ప్రతి నెల 1000 రూపాయలు అందించే పథకంతో సహా సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని కేజ్రీవాల్ చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరి వెళ్లి తీహార్ జైల్లో లొంగిపోనున్నట్లు తెలిపారు. ఈసారి వారు తనను మరింత హింసించే అవకాశం ఉందని, అయినా తలవంచేది లేదని తేల్చి చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టిన విషయం తెలిసిందే. విచారించిన ధర్మాసనం ఆయనకు 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. గడువు ముగియనుండటంతో ఆయన ఆదివారం తిరిగి తీహార్ జైలుకి వెళ్లనున్నారు.